ఓకే. సో, ముందుగా మన మెయిన్ ఎనర్జీతోనే ఈవెంట్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఈవెంట్ స్పీచ్‌ని స్టార్ట్ చేయబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటండి? శ్రవంతి. హలో ఎవ్రీబడీ. మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ట్రైలర్, ఎలా ఉంది మీకు? అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతికి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక క్వశ్చన్ చేశారు కదా అందరినీ మీరు. నేను ఎవరిని కాదు, ఒక్కరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. మూర్తి గారు ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు. ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హై పిచ్లో చాలా తప్పది అన్నాడు ఆయన, చాలా గట్టిగా అన్నాడు ఆయన. ఒకటి చెప్పండి మూర్తి గారు, బీ ఆనెస్ట్. అడిగినా మీరు అడుగుతారు కదా నన్ను. ఓకే సరే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు, డెఫినెట్గా 100%. నేను అలా ఇబ్బంది పెట్టినాను ఎవరిని, నేను ఇబ్బంది పడినో ఎవరిని పెట్టను. మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు, తప్పే. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి, పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? పెళ్ళికి ముందు ఉన్నారు ఎంతమంది? ఆయన ఉండండి బాబు ఒక నిమిషం. సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి. ఏంటిది? నేనేం నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా. ఇప్పుడు నచ్చారు, సూపర్. మన ఇద్దరు పక్కన మాట్లాడుకుందాం తర్వాత. ఓకే థ్యాంక్ యూ. ఓకే. జస్ట్ స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటుందని అలా ఇచ్చాం మైక్. సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి ఇచ్చేద్దాం. సో రోహన్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. రాజులకే రాజు. హలో. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా పద్ధతి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూతో ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించే మాట్లాడాలి. సార్, కెన్ ఐ కాల్ యూ రవణ? నేను రవణ ఫస్ట్ సినిమా చూసిందే విక్రమార్కుడు. ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది. వాన పడుతుంటుంది, అలా మొహం మీద నుంచి అలా రక్తం కాడుతున్నప్పుడు మీసం మెలేస్తాడు. దట్ వన్ ఫ్రేమ్ మేడ్ మీ మ్యాడ్. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాడ్నెస్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ డింపుల్ అక్క కానీ, ఆశిక అక్క కానీ, గెటప్ సీను అన్న కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ, ఇట్ వాజ్ సచ్ అ స్వీట్ మూమెంట్ వర్కింగ్ విత్ దమ్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఉండగా ఇది చెప్పచ్చో తెలియలేదు. సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి. జై సినిమా. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ రోహన్. అండ్ ఇప్పుడు మా మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.